మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, లెంట్లోని 36వ దినము పరిశుద్ధ మంగళవారము శుభాలు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 7, యోహాను సువార్త 19వ అధ్యాయం 8 నుండి 16, కీర్తన 33. నేటి ధ్యాన అంశము యూదుల రాజు, కింగ్ ఆఫ్ జ్యూస్. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనము పరిశుద్ధ వారములో 2వ దినమైన పరిశుద్ధ మంగళవారంలోనికి ప్రవేశించాం. నిండు దినాన యేసుక్రీస్తు వారు నిరపరాధి అని పరిశుద్ధ సోమవారం జరిగిన సంఘటనలు ధ్యానం చేస్తూ ఆయనను గురించినటువంటి ధ్యానము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. పస్కా పండుగలో గ్రీకులు యేసును దర్శించటం, యేసు ప్రభుల వారు దేవాలయ ప్రక్షాళన చేయడం, అంజూరపు చెట్టు ఫలించకపోవడం వల్ల దాన్ని శపించటం, ఆయన ప్రయాణం కొనసాగించటం మనం చూస్తాం. ఈ మంగళవారము అంజూరపు చెట్టును శపించబడిన చెట్టు అది ఎండిపోవడాన్ని చూసి శిష్యులు ఎంతగానో ఆశ్చర్యము పొందుతారు. అలాంటి సమయంలో అంజూరపు చెట్టే కాదు, ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుందని విశ్వాస సహితమైన ప్రార్థనను గురించి వారికి నేర్పించడం పరిశుద్ధ మంగళవారం జరిగిన సంఘటన ధ్యానం చేసుకోవచ్చు. నిస్సాన్ 11 విశ్వాసి సహితమైనటువంటి ప్రార్థన. మత్తయి సువార్త 21వ అధ్యాయం 20 నుండి 22, మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24. ఆ తదుపరి ప్రభువు సంవాదాలు, సమయోచితమైనటువంటి సమాధానాలు. యేసయ్య అధికారాన్ని గూర్చి రాజకీయ, వేదాంత, న్యాయపరమైనటువంటి ప్రశ్నలు యూదుల మత పెద్దలు ఆయనకు వేయడం, వాటిని చాలా సమయోచితంగా ప్రభు సమాధానం చెప్పడం మనం చూస్తాం. మంగళవారం నాడు ఎన్నో సంఘటనలు ఆయన జరిగించటం మనం గమనించవచ్చు. ఇందులో 2వ సంఘటన ఈ యొక్క సంవాదాలు, సమయోచితమైనటువంటి సమాధానాలు. మొదటి ప్రశ్న అధికారంతో కూడినటువంటి ప్రశ్నను వారు వేశారు. అధికారిక ప్రశ్న. నీవు ఏ అధికారముతో దేవాలయ ప్రక్షాళన చేశావు? సోమవారం నాడు ఆయన చేసిన కార్యక్రమాన్ని గురించి అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారనంటే, ఎవరైనా దేవాలయం ప్రక్షాళన చేయాలి అని అంటే యూదులలో ఖచ్చితంగా వారు ఆ బడిలో చదువుకున్న వారైనా ఉండాలి, లేకపోతే యూద మత పెద్దల దగ్గర ఉన్న ఒక పత్రాన్నైనా వారు పొంది ఉండాలి అలా ప్రక్షాళన చేయడానికి. అలాంటి పత్రం లేదు. ఆ రబ్బీ స్కూల్లో యేసుప్రభు చదువుకోలేదు. అందువలన ఆయనను నువ్వు ఏ అధికారంతో ఇది చేశావు అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను ఏ అధికారంతో చేశాడు అని అడిగినప్పుడు వారు ఏమి జవాబు చెప్పాలో అర్థం కాదు. ఎందుకనంటే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏ అధికార పత్రం పొందలేదు, అదే రీతిగా ఏ స్కూల్లో కూడా చదువుకోలేదు. ఆ యూదులకు సంబంధించిన స్కూల్లో అతను చదువుకోలేదు. నేరుగా దేవుని దగ్గర నుండి అధికారం పొందుకున్నాడు. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందుకనే వారు ఏ జవాబు చెప్పలేకపోతారు. ఇది అధికారం ప్రజల నుంచి దేవుడి నుండి వచ్చింది అని అంటే ఇక్కడ వ్యతిరేకమైపోతారు. లేదు, అతను ఇలాగ చదివాడని చెప్పడానికి లేదు. ఒప్పుకోకుండా వారు ఒప్పుకోవాలని ఏమి ఆలోచించకుండా మౌనంగా ఉండడం అనేది మనం చూస్తాం. అందుకే మాకు తెలియదు అని వారు అనగానే నేను మీతో చెప్పను అని యేసుప్రభువు వారు అక్కడ చెప్పడం మనం గమనిస్తాం. ప్రియులరా, ఆయన దానికోసము 3 ఉపమానాలు చెప్తాడు. 2 కుమారుల ఉపమానం ఒకటి, దుర్మార్గులైన ద్రాక్ష తోట గుత్తదారుల ఉపమానం ఒకటి, పెండ్లి విందుకు సంబంధించినటువంటి ఉపమానం ఒకటి. ఈ యొక్క ప్రశ్నకు జవాబుగా ఆయన చెప్పడం మనం చూస్తాం. 2వది రాజకీయ సంబంధమైన ప్రశ్న. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22, మార్కు 12, 13 నుండి 17, లూకా 20, 20 నుండి 26. కైసరకు పన్నిచ్చట న్యాయమా కాదా అని అడుగుతారు. ఎందుకంటే ఆయన పట్టుకోవాలనే పదము అక్కడ వాడింది అగ్రియోసిస్ అనే పదం, గ్రీక్ వర్డ్ వాడారు. ఆయన దానికి చక్కటి జవాబును ఇవ్వటం మనం చూస్తాం. అగ్రియోసిస్, కైసరకు పన్నిచ్చుట తగిన అనే ప్రశ్నకు వాడినటువంటి పదం. అంటే ఒక పశువులను పట్టుకోవడానికి మాత్రమే ఈ పదాన్ని వాడతారు.
అందుకనే ఒక పశువుగా, బలి పశువుగా ఆయన పట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ వారు వేసిన ఆ ప్రశ్నకు ప్రభు చెప్తారు, కైసరవి కైసరకు, దేవునికి దేవునికి అని చక్కటి సమాధానం ప్రభు చెప్పడం మనం చూస్తాం. మూడోది వేదాంతపరమైనటువంటి ప్రశ్న. అక్కడ వారు అడిగినటువంటి ప్రశ్నను మనం చూస్తే మత్తయి సువార్త 22 అధ్యాయం 22 నుండి 33, మార్కు సువార్త 12 అధ్యాయం 18 నుండి 27, లూకా సువార్త 20 అధ్యాయం 27 నుండి 40. ఒకనికి పిల్లలు లేకుండా చనిపోతే, 7 అన్నదమ్ములు కూడా అలాగే చనిపోతే, ఆ స్త్రీకి పునరుద్ధానమందు 7గురిలో ఎవరు భర్తగా ఉంటారు అని హేతుబద్ధమైనటువంటి ప్రశ్నను వేయడం. ఎలాగైనా ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని ధర్మశాస్త్రంగా వేదాంతపరమైనటువంటి ప్రశ్నను వేయడం. అప్పుడు ఆ మాటలకు జవాబును దేవుడు వాక్యంలో నుండే, ధర్మశాస్త్రం నుండే, మీరు చదవలేదా, సజీవులకే దేవుడు కానీ ఆయన మృతులకు దేవుడు కాదనే విషయాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. 4వది తర్క సంబంధమైన ప్రశ్న, లీగల్గా ఆయన చిక్కు పెట్టాలని మత్తయి సువార్త 22, 34, 40, మార్కు 12, 28 నుండి 34. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడగడం మనం చూస్తాం. దానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారం 613 ఆజ్ఞలు, 365 ఏమో పాజిటివ్, 248 నెగిటివ్. ఈ ఆజ్ఞలన్నిటిలో ఏది ప్రధానమైంది? మరి ముఖ్యంగా యూదుల్లో ఈ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా పాజిటివ్ 365 ఆజ్ఞలను కూడా సంవత్సరానికి సరిపడగా ఉన్నాయని వాటిని పాటించడం అనేది మనం చూస్తాం. కానీ ప్రభు ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేసి వారికి అప్పగించినప్పుడు వారు ఎంతో విస్మయానికి నొందుతారు. 5వది, వీళ్ళు ఇప్పటివరకు వేసిన ప్రశ్నలకు యేసు ప్రభు వారు తిరిగి ఒక ప్రశ్న వేస్తాడు. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది అనే ప్రశ్న. మత్తయి సువార్త 22, 41 నుండి 46, మార్కు 12, 35 నుండి 37, లూకా సువార్త 20, 41 నుండి 44. అప్పుడు వారు చెప్తారు మెస్సయ్య అనే మాటను చెప్తారు. మెస్సయ్య అనే మాటను వారు చెప్పినప్పుడు ఆ మాటకి యూదులకు రాజుగా, మెస్సయ్యగా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందరినీ కూడా నరికేసి, లేకపోతే అందరినీ చంపేసి, అందరినీ జయించేసి వీరు రాజ్య స్థాపన చేస్తారు అనేటువంటి ఆలోచనలో అక్కడ ఉన్న వారందరూ కూడా ఉన్నారు. కానీ ప్రభు యొక్క రాజ్యము, యూదుల రాజుగా ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది కానీ భూ సంబంధమైనది కాదు అనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. మొదటిది, యూదుల రాజు ఆయన భూ సంబంధమైన రాజు కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజు. యోహాను సువార్త 18 అధ్యాయం 36 నుండి 38 వచనాల్లో మనం చూస్తాం. రెండవదిగా, యూదుల రాజు రాజ్యాన్ని రక్తముతో కడతారని, లేదా అందరినీ చంపి గుర్రం మీద వచ్చి కడతాడని వాడు ఆలోచిస్తున్నాం. కానీ ఈ రాజు గాడిదనెక్కి దీనుడై వచ్చాడు. అది రెండోది, ఈ యూదుల రాజు. మూడవది, యూదుల రాజు ఏమాత్రం సహించకుండా ఉంటాడు అని అనుకున్నారు. కానీ ఈయన శిలువ మరణము పొంది ఆ శిలువ మీద యూదుల రాజు అని ఆయన పొందినటువంటి దెబ్బలను సాక్ష్యంగాను, ఆయన నజరేయుడగు యేసు యూదులకు రాజు అనేటువంటి శీర్షికను శిలువ మీద పెట్టి ఆయన శిలువ వేయటం మనం చూస్తాం. ఈయన నిజముగా నీతిమంతుడు అని శతాధిపతి సాక్ష్యం చెప్పాడు. ఈ యూదుల రాజు అందరినీ క్షమించేటువంటి రాజు, అందరినీ తన రాజ్యానికి చేర్చుకునే రాజు, హింసను కోరుకునే రాజు కాదు, సమాధానాన్ని కోరుకునే రాజు ఈ యూదుల రాజు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న రాజుల గురించి అపోస్తుల కార్యాల గ్రంథం 12 అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో అక్కడ ఒక రాజు కనబడతాడు మనకి. ఆ రాజు ఏం చేశాడంటే, యేసు సువార్త ప్రకటిస్తున్నటువంటి యాకోబును ఖడ్గంతో చంపించేశాడు, పేతురుని చెరసాల్లో వేసాడు. కానీ దేవుడు ఆ రాజు చేసిన కార్యానికి పేతురును విడుదల చేశాడు. యోహాను సువార్త 19 అధ్యాయములో కూడా మనం చూస్తే ఆయన పిలాతు యేసును సిలువకు అప్పగించాడు, ప్రజల దగ్గర పెడుతున్నాడు, ఇదిగో మీ రాజు అని మీరు చెప్తూ ఉన్నప్పుడు నీవు రాజువా అని అడిగితే 18 అధ్యాయం 37 వచనంలో అవును నీవన్నట్టే నేను రాజుని అని చెప్తాడు. ఆ రాజును విడుదల చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ప్రజలు మాత్రం ఏమాత్రము ఒప్పుకోక ఆయన సిలువ వేయడి, ఇతను సిలువ వేయడని కేకలు వేయడం మనం చూస్తాం. ప్రియులారా, యూదుల రాజు మెస్సయ్య అని ఆనాటి ప్రజలు గ్రహించలేకపోయారు. యూదుల రాజు ఈయన మెస్సయ్యాన్ని, ఈయన సమాధాన సత్య సువార్తను ప్రకటించడానికి వస్తున్నాడు,
సత్యవంతుడు అని వారు గమనించలేకపోయారు. మన యూదుల రాజు ఆయన పరలోక సంబంధమైన రాజ్య సంబంధమైనటువంటి రాజు మొదటిగా. రెండవదిగా ఆయన రక్తంతో రాజ్యాన్ని కట్టేవాడు కాదు, సమాధానంతో రాజ్యాన్ని కట్టేవాడు. దీనుడిగా ఆయన రాజ్యాన్ని కట్టాడు. మూడవదిగా శిలువ మీద ఆయన యూదుల రాజుగా శిలువ మీద ఆయన మరణిస్తూ ప్రజలందరినీ ఆయన రాజ్యంలోనికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. మరి అలాంటి ప్రభువు మన కొరకు బహిరంగంగా 7 ఆక్రందనలను తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఆక్రందన ఏమిటయ్యా అంటే, మొదటి ఆక్రందన మత్తయి సువార్త 23:13-14 వరకు. వేషధారణను బట్టి ఆయన ఎంతగానో ఆక్రందనకు గురయ్యాడు. రెండవ ఆక్రందన సాంప్రదాయ భక్తిని బట్టి ఆయన చాలా విచారించాడు. మూడవది మత్తయి సువార్త 23:16-22లో ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణాలను మేరడం బట్టి ఆయన ఆక్రందించాడు. నాలుగవది మత్తయి 23:24లో దశమ భాగం ఇస్తారు కానీ ప్రభువును దూషిస్తారంటే దేవునికి వారి హృదయం దూరంగా ఉంది, దాన్ని బట్టి ఆయన ఆక్రందన. ఐదవది మత్తయి 23:25-26 వాళ్ళు చేతులు కడుక్కోవడం అంటే సాంప్రదాయం, మిష్నా అనేటువంటి ఆచారం వారు కలిగి ఉన్నారు. చేతులు కడుక్కుంటారు కానీ వారు హృదయం లోపల కడుక్కోరని దేవుడు ఎంతగానో ఆక్రందన అక్కడ వెళ్ళబుచ్చాడు. ఆరవది మత్తయి 23:27-28 సున్నం కొట్టిన సమాధులతో పోలుస్తూ ఆయన వెలిపిస్తూ ఉన్నాడు. ఏడవది సర్ప సంతానమా ప్రవక్తలను చంపుచున్నావు నువ్వు అని ఆయన ఆక్రందన. మత్తయి 23:29-36 వరకు మనం చూస్తాం. 7 ఆక్రందనలో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రభువు తాను వెంబడించి ఆయనతో పాటు ఉన్నటువంటి అక్కడున్న ప్రజలు సాంప్రదాయంగా ఉంటున్నారే కానీ దేవునికి దూరంగా ఉన్నారని దానిని బట్టి ఆయన ఎంతగానో ఆక్రందనకు గురైన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన సంఘటన మంగళవారం నాడు పేద విధవరాలి కానుక. మార్కు సువార్త 12:41-44, లూకా సువార్త 21:1-4. అక్కడ ఆయన అంటాడు, ఇదిగో తన జీవనమంతయును వేసింది ఈమె మీలో అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభువు మెచ్చుకుంటున్నాడు. కారణం, అక్కడ స్త్రీల మండపంలో 13 కానుకలు పెట్లు ఉంటాయి. ఆ కానుకల పెట్లు అందరికీ కనపడాలని బాహాటంగా వారికి ఉన్న దాని నుంచి గొప్పగా వేస్తున్నారు, కానీ ఈమె రహస్యంగా తనకు కలిగి ఉన్నదంతయును దేవుని కొరకు ఇచ్చింది. అందుకే ప్రభు ఆ పేద విధవరాలని మెచ్చుకోవడం మనం చూస్తాం. తర్వాత సంఘటన యుగాంత సంబంధమైన సంగతులన్నీ కూడా ప్రభువు తెలియజేస్తాడు. మత్తయి 24 అధ్యాయంలోను, మార్క్ 13:1-36, లూకా సువార్త 21:5-36. ఈ వచనాలన్నీ కూడా యుగాంత సంబంధమైనవి. యెరూషలేము నాశనమవుతుందనే విషయము, యుగాంత హెచ్చరికలు, దానికి దుష్టుడైన దాసుడు గురించి 10 మంది కన్యకల గురించి ఆయన తెలియజేయడం. మూడోది రెండవ రాకడ తీర్పును గురించి చెప్తాడు. దానికి ఉపమానంగా తలాంతుల ఉపమానాన్ని చెప్తాడు. ఆశీర్వదింపబడిన వారు, శపింపబడిన వారు అనేటువంటి ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. చివరిగా 5వదిగా ఆ మంగళవారం నాడు బేతనియాకు ఆయన రావటం, బేతనియాకు వచ్చేయడం. మత్తయి సువార్త 26:1-2 మనం చూస్తాం. మంగళవారమే ఆయన అక్కడికి వస్తాడు. యూదుల రాజుగా గుర్తించలేనటువంటి ప్రజలు, ఆయన యూదుల రాజు, మనల్ని రక్షించగలడు, మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే అనే విషయాన్ని మర్చిపోయాడు. కీర్తన 33:21 ఆయనే మనకు సహాయమునకు కేడము అయినాడు, ఆయన మనకు సహాయము మనకు కేడమై ఉన్నాడు. ఆయన మాత్రమే, ఎవరైతే ఆయన్ని దేవుడిగా చేసుకుంటారో అలాంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుండగా, ఆ యూదుల రాజును అన్యాయంగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆ రోజు హేరోదు పలికాడు. పిలాతు, ఇదిగో మీ రాజు మీకు అప్పగించుచున్నానంటే ఈ రాజును దేవుడిగా అంగీకరించకుండగా ఆయనను సిలువ వేసినటువంటి వైనం, ఆయన సిలువకు అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ పరిశుద్ధ మంగళవారం ఆయన చేసిన కార్యములను యూదుల రాజుగా వారు గుర్తించినటువంటి సంఘటన మనం ధ్యానం చేస్తాం ప్రియులారా. మరి నీవు, నేను, మనమందరం యుగాంత సంబంధమైన విషయాలను మనస్కరించుకొని దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని తలంచి మనల్ని మనం మార్చుకుందాం. మన కొరకు ఆయన ఆక్రందన పడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు, ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు.
ఆయనను ప్రశ్నించేవానిగా ఉన్నావా, లేక ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, క్రీస్తు మహోన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులను గమనించి నీవు దానిని స్వీకరిస్తున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ప్రభువుని తప్పించాలని అనుకున్నాడు యూదుల రాజు ఆనాటి పిలాతు, కానీ తప్పించలేకపోయాడు. ఈరోజు నీవు క్రీస్తును నీవు అంగీకరించాలని ఉన్నా ఒకవేళ పరిస్థితులను బట్టి నువ్వు అంగీకరించలేకపోతున్నావేమో, లేక వెలివేస్తారనో, లేకపోతే ఇంకొక రకమైన ఇబ్బంది ఉంటుందనో నువ్వు మనుష్యుల మెప్పును కోరుకుంటున్నావేమో. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో అంటాడు, దేవుని మెప్పు కంటే కూడా మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఈరోజు మనుష్యుల్ని మెప్పు పొందుకోవడానికి దేవుణ్ణి వదిలిపెడుతున్నావా? యూదుల రాజుగా వచ్చిన ప్రభువు రాజుల రాజుగా, పరమ తండ్రిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. అలాంటి ప్రభువుని నువ్వు అంగీకరిస్తే నీవు, నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఈ పరిశుద్ధ మంగళవారము జరిగిన సంఘటనలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాము నాయన. ప్రభా, యూదుల రాజుగా నిన్ను కనబరుచుకున్నావు. ఆ కనబరచబడినటువంటి దినాన్ని మేము అంగీకరించలేనటువంటి స్థితిలో ఉండకుండా నిన్ను అంగీకరించి దేవా మీ సహాయం కొరకు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి, ఆయన సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని నిత్య కాపుదల మీతో నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.